74వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది తక్షణమైనటువంటి కర్తవ్యంగా మిగిలిపోయింది. అంబేద్కర్ జీవితాంతం కూడా అట్టడుగు వర్గాన్ని అస్పృశ్యత నివారించడానికి దేశం అంతా కూడా మహా ఉద్యమాన్ని నడిపారు. జీవితం అంతా ఆయన ఆశయం కోసం పోరాడారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత. అటువంటి రాజ్యాంగానికి ఈరోజు ప్రమాదం అనేది ఏర్పడింది. ప్రజాస్వామ్యం కూనీ కాపాడుతూ ఉంది. సెక్యులరిజం అనేటువంటిది లేదు. భావస్వేచ్ఛ అనే దానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈరోజు పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి వారు ఈరోజు అంబేద్కర్ గారికి దండలేస్తున్నారు. పార్లమెంటులో అంబేద్కర్ జిందాబాద్ అనే దాన్ని అవహేళన చేశారు. జైరామ్ అనండి, అప్పుడు మీకు పుణ్యం వస్తుంది, మీరు పరలోకానికి వెళ్తారు, పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పేసి అని హేళన చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. రాజ్యాంగాన్ని మీద, అందుకే వారికి రాజ్యాంగం మీద కూడా ఎటువంటి గౌరవం లేదు. అటువంటి పాలకులు ఈరోజు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. దాన్ని కాపాడడానికి ఇటీవల సుప్రీంకోర్టు గవర్నర్లకు ఇచ్చినటువంటి అధికారాలు ఏమీ లేవు, వాళ్ళు కావాలని అడ్డుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల గవర్నర్లని అడ్డుగా పెట్టి ఆ రాష్ట్రాల్లో పాలన కాకుండా అడ్డుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు శిరోధార్యమైంది. రాష్ట్రాలకి, గవర్నర్లకు ఎటువంటి అధికారాలు లేవని తేటతెల్లం చేసింది. అందుకని ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఈరోజు ప్రజాస్వామ్యం రైతాంగానికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు 3 నిమిషాల్లో పాస్ చేసింది. అలాగే 4 లేబర్ కోడ్లు 5 నిమిషాలు కూడా చర్చ జరగలేదు. ఏమిటి ప్రజాస్వామ్యం? అందుకని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళి అర్పించడం, సెక్యులరిజాన్ని కాపాడుకోవడమే. అన్ని మతాలు సామరస్యంగా ఉండాలని మహాత్మా గాంధీ కంటే హిందూ అనేవాళ్ళు లేరు. కానీ ఈరోజు మహాత్మా గాంధీ కాదు, దేశానికి ఎవరంటే గాడ్సే జాతి పితలాగా చూడాలని చెబుతున్నారు. గాంధీని అవహేళన చేస్తున్నారు. అందువల్ల దేశ రాజకీయాలు అనేటువంటిది స్వాతంత్ర పునాదులు దేని మీద అయితే ఏర్పడ్డాయో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ పునాదుల మీద పొట్లాడారో వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది పాలకవర్గం. దాన్ని కాపాడుకోవడానికి సిఐటి నిరంతరం పనిచేస్తాం, సిఐటి పోరాడతాం, అంబేద్కర్ ఆశయాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించేదానికి నిలబడతామని తెలియజేస్తాం.